నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మిమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాను. చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతో మన హెల్త్ని ఎంత బాగా కాపాడుకోవడంతో పాటు మనం హెల్తీగా ఉన్నామని అసలు ఎలా తెలవాలి? ముందు నేను చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను. మన హెయిర్ ఎంత హెల్తీగా ఉంటుందో, అంటే ఎంత ఒత్తుగా ఉంటుందో దాని వలన మనం చాలా హెల్తీగా ఉన్నాము అనేది క్లారిటీ వచ్చేస్తుంది. అంటే జుట్టు దట్టంగా ఉంది. నేను బట్టతల వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఎందుకు అంటే బట్టతల అనేది హెరిడిటీ. మన పూర్వీకులకి ఉంటే, ముఖ్యంగా అబ్బాయిలకి బట్టతల ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్స్కి వాళ్ళ తాతగారికి అలా ఉన్నట్టే. అదే మళ్ళీ అమ్మాయిలకి బట్టతల రాదు, చాలా వరకు రాదు, 99% రాదు. ఎక్కడికో ఒకళ్ళకి బట్టతల ఆడపిల్లలకు వస్తుంది. కానీ తండ్రికి కానీ తాతలకు కానీ బట్టతల ఉంటే ఖచ్చితంగా కొడుకులకు వచ్చే అవకాశం 99% ఉంటుంది. ఓకే, సో నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మామూలుగా మనకి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా హెయిర్ ఎందుకు లాస్ అవుతుంది అనేది ముందు మాట్లాడుకుందాం. హెయిర్ లాస్ అవ్వటానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది థైరాయిడ్ ప్రాబ్లం. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హెయిర్ లాస్ అవుతుంది. అండ్ ఒబేసిటీ బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి హెయిర్ లాస్ అవుతుంది. ఎక్కువగా సర్జరీస్ చేయించుకున్న ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సర్జరీస్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి అంటే, మనం ఎక్కువగా రకరకాల ప్రోడక్ట్స్ని తలకి పట్టించటం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. నాకు తెలిసిన కొన్ని కారణాలు ఇవి. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఇది విషయం. సో హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి ముఖ్యంగా ఎలాంటి రెమెడీస్, చాలా ఉంటాయి రెమెడీస్. కాకపోతే ఇంట్లో దొరికే వస్తువులతో మనం ఒక మంచి హెయిర్ ప్యాక్ వేసుకోవటం వల్ల నార్మల్గా హెయిర్ లాస్ అయితే, అంటే లైక్ మనం షాంపూస్ చేంజ్ చేసిన హెయిర్ లాస్ అవ్వడం, హెడేక్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. నార్మల్గా హెడేక్స్ వస్తే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మామూలుగా స్ట్రెస్ వల్ల హెడేక్స్ వల్ల కూడా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి హెయిర్ లాస్ అవ్వకుండా ఉండటానికి ఇది ఒక మంచి మంత్రంలో యూజ్ అవుతుంది. రెగ్యులర్గా మీరు కనుక యూజ్ చేస్తే, ఎవ్రీ వీకెండ్స్లో సాటర్డేస్ సండేస్ రెగ్యులర్గా యూజ్ చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఒకసారి చూద్దాం. సో ముందుగా చాలా ఇంపార్టెంట్, ఈ మధ్య కాలంలో ఆయిల్స్ వస్తున్నాయి, చాలామంది ప్రోడక్ట్స్లో కూడా యూజ్ చేస్తున్నారు. ఆనియన్ ది బెస్ట్ మెడిసిన్ అండి హెయిర్ లాస్కి. హెయిర్ లాస్ కాకుండా ఉండటానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలోవెరా అనేది మీరు డైరెక్ట్గా అలోవెరా నుంచి తీసింది ఏదైతే ఉందో అది మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన జెల్ని, ఆల్రెడీ మేము యూజ్ చేస్తున్నాం అన్న జెల్ ఏదన్నా ఉంటే ఆ జెల్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, పెరుగు కూడా మనకి హెయిర్ లాస్ కాకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ మూడిటితో మనకి హెయిర్ లాస్ కాకుండా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది, ప్రోడక్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్యాక్ వేసుకోవాలి అనేది చూపిస్తాను. అండ్ ముఖ్యంగా ప్యాక్ వేసుకునేటప్పుడు, ఏ ప్యాక్ అయినా వేసుకునేటప్పుడు ఎనీ ఆయిల్ చాలా మస్ట్. అంటే ముందు ప్యాక్ చాలామంది పొడిగా ఉన్న జుట్టుకి హెయిర్ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. కొద్దో గొప్ప ఆయిల్ని యూజ్ చేయండి. ముఖ్యంగా అందులో క్యాస్టర్ ఆయిల్ కనుక యూజ్ చేస్తే, అంటే మీరు ఎక్కడి నుంచైనా మీరు డైరెక్ట్గా మంచి క్యాస్టర్ ఆయిల్ కనుక ఉంటే కనుక మీకు ఏది అందుబాటులో ఉంటే అది, ఆముదం, మనం పిల్లలకు కూడా అరుగుదలకి యూజ్ చేస్తూ ఉంటారు, ఆముదం లేదా బేబీ ఆయిల్ కూడా లైట్గా అప్లై చేసి హెయిర్కి ఆ తర్వాత ప్యాక్ వేసుకోండి. లేదా మీరు ఆముదం కనుక యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్తో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక ఆనియన్ సరిపోతుంది. అంటే ఇప్పుడు నా అంత లెంత్ ఉన్న వాళ్ళకి, ఇంత లెంత్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక ఆనియన్ సరిపోతుంది. మీకు ఇంకా లెంతీగా ఉంది, హెయిర్ లాస్ అవుతుంది అంటే 2 ఆనియన్స్ తీసుకోవచ్చు. ఆనియన్స్లో డైరెక్ట్గా ఆనియన్స్ వేసేసుకొని మిక్సీలో, పెరుగు కరెక్ట్గా 2 టేబుల్ స్పూన్స్ పెరుగు పడుతుంది. చక్కగా ప్యాక్ రెడీ అయిపోతుంది. సో ఈ ప్యాక్ని డైరెక్ట్గా అప్లై చేసుకునే ముందు మనం చేయాల్సింది, నేను మళ్ళీ చెప్తున్నాను, క్యాస్టర్ ఆయిల్ అయితే క్యాస్టర్ ఆయిలే వాడండి. క్యాస్టర్ ఆయిలే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, అలోవెరా బాగా యూజ్ అవుతుంది. అలోవెరా కూడా బాగా పనిచేస్తుంది. జుట్టు పెరగటానికి, జుట్టు కుదుళ్ళ నుంచి గట్టి పట్టడానికి అలోవెరా మంచి మెడిసిన్లా మనకి పనిచేస్తుంది. సో ఇది తీసుకున్నాక ఇందులో మనం ఎనీ ఆయిల్, ఏ ఆయిల్ అయినా కొంచెం కలుపుకోవచ్చు. 1 స్పూన్ ఆయిల్, అలోవెరా.
సో అలోవెరా డైరెక్ట్గా మనం చెట్టు నుంచి పైన చెక్కు తీసేసి అలోవెరాని డైరెక్ట్గా వాడచ్చు. లోపల గుజ్జుని వాడాలి, పైన తొక్కని వాడకూడదు. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది 2 to 3 days మనకి స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఎక్కువ రోజులు ఆ పవర్ ఉండదు మనకి. ఆనియన్స్ ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఇది కూడా టిప్. ఆనియన్స్ అనేది మనకి కళ్ళు బాగా మండుతాయి కదా, అలాంటి ఆనియన్ కాస్త పచ్చిగా ఉంటుంది. బాగా ఎండిన ఆనియన్కి అంత వాటర్ రావు. పచ్చి ఆనియనే బాగా పనిచేస్తుంది హెయిర్కి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఆ పవర్ పోతుంది కదా 2-3 days అయిన తర్వాత, ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా. అందుకని 3 days కన్నా మించి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు, లేదా వారానికి 2 సార్లు వాడుకోవచ్చు. సో ఇలా కలుపుకున్న తర్వాత మీరు హెయిర్కి, మనం ఇలా తీసుకుంటాం కదా, హెయిర్కి తీసుకున్న తర్వాత ఇది హెయిర్ అయితే ఇలా కుదుళ్ళ నుంచి ఇలా కిందికి అప్లై చేయండి. ఇది హెయిర్ అనుకోండి, కిందికి అప్లై చేయండి. కుదుళ్ళ వరకు అంటాలి, కుదుళ్ళ నుంచి కిందికి హెయిర్కి అలా అప్లై చేసుకోండి. అలా అప్లై చేసుకొని కింద ఈ చివరి వెంట్రుక వరకు అప్లై చేసి చక్కగా ఒక 1/2 hour నుంచి 45 minutes కనుక మీరు అలాగే ఉండగలిగితే మీకు హెయిర్ అనేది ఇమీడియట్గా స్మూత్గా కనిపిస్తుంది మీరు హెయిర్ వాష్ అయిన తర్వాత. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కుంకుడు నీళ్ళని ఎక్కువగా యూస్ చేయడానికి లేదా హర్బల్ షాంపూస్ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం అన్నీ ఇంట్లో వాడే ప్రోడక్ట్స్తోనే ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎంతవరకు యూస్ఫుల్, ఇది మనకి ఎంతవరకు పనిచేస్తుంది అని తెలియాలంటే కూడా షాంపూ కూడా ది బెస్ట్. సో షాంపూ అనేది మనకి ఎలా యూజ్ అవ్వాలి అంటే, హర్బల్ షాంపూస్ యూజ్ చేసుకొని అలా వాడటం వల్లనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో అది విషయం, మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. చాలా వరకు హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అవ్వటానికి చాలా బాగా పనిచేస్తుంది, 100% పనిచేస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా వాడేవాళ్ళు ఉన్నారు ఇంట్లో, నేను కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. షూట్స్ లేనప్పుడు నేను ఇంట్లో మ్యాక్సిమం ప్రిపేర్ చేసుకొనే హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటాను, బయట ఎక్కువగా వాడను. సో ఇది విషయం, మీ అందరికీ యూస్ఫుల్. ఇది తప్పకుండా వాడి చూడండి, రిజల్ట్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఏదన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా లేదా ఇంకేదైనా ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా, మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ నెక్స్ట్ మంచి ప్రోగ్రామ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.